గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇది మీ మ్యాథ్స్ పార్ట్ 2 బుక్లోని 7th పేజ్. ఇక్కడ చూడండి, రిలేషన్షిప్ బిట్వీన్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. అడిషన్కి సబ్స్ట్రాక్షన్కి మధ్య ఉన్న రిలేషన్ని ఇక్కడ ఫిగర్స్ రూపంలో ఇచ్చారు. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఒకటి ఎగ్జాంపుల్ 1. ఫిగర్స్ ఎలా ఇచ్చారు? ఇక్కడ 7 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సో వీటి మధ్య రిలేషన్ని ఇక్కడ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేశారు చూడండి. 7 - 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4. 7 - 4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3. అదే ఇప్పుడు 4 + 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 7. సో ఈ ఫిగర్స్లో ఈ 3 నెంబర్స్ ఈ విధంగా రిలేట్ అయి ఉన్నాయన్నమాట. అడిషన్, సబ్స్ట్రాక్షన్. సో అవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి. 3 + 4 ఈజ్ ఈక్వల్ టు 7. ఈ 2ని యాడ్ చేస్తే ఈ 7 వచ్చింది. 7 - 3 = 4. దీంట్లోంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది. 7 - 4 = 3. సో దీని నుంచి ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. ఇది అడిషన్కి సబ్స్ట్రాక్షన్కి మధ్య ఉన్న ఈ రిలేషన్ అనమాట. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా సేమ్ ఇదే విధంగా ఇచ్చారు, అవునా? వీటిని చూసి ఇప్పుడు మీరు ఏం చేయాలి? రైట్ ఆల్ పాసిబుల్ అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ బిట్వీన్ ద గివెన్ నెంబర్స్ అండ్ దేర్ సమ్. సో ఇచ్చిన నెంబర్స్కి ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ అడిషన్, సబ్స్ట్రాక్షన్స్ ఈ గ్యాప్స్లో మీరు ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, 6 + 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ డయాగ్రామ్లో 6ని 8ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది ఇక్కడ మీరు రాయాలి. సో ఆ నెంబర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, -6 = 8. అంటే ఎంతలో నుంచి 6ని తీసేస్తే మీకు 8 వస్తుంది అనేది కూడా ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రాయాలి. సో మీకు నెంబర్ కూడా ఈక్వలెంట్గానే వస్తుంది. ఒకసారి మీరు చేస్తే అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా అంతే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఇక్కడ డయాగ్రామ్లో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయాలి అడిషన్, సబ్స్ట్రాక్షన్స్ చేస్తూ. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. కింద ఉన్న ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేయమన్నారు. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ టోటల్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 బాక్సెస్ ఉన్నాయి. 7లో ఎన్నిటికి కలర్స్ వేశారు? 4. సో ఇక్కడ 4 అని రాశారు. రిమైనింగ్ 3 కలర్ వేయలేదు, 3. సో ఇక్కడ 4 + 3 = 7 అన్నారు. అంటే 4 బాక్సెస్ కలర్ వేశారు, నెక్స్ట్ రిమైనింగ్ 3 కలర్ వేయలేదు. ఈ టోటల్ బాక్సెస్ 7. అదే ఇక్కడ ఎలా ఇచ్చారు చూడండి. ఇక్కడ టోటల్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయంటే 18 బాక్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ టోటల్ ఇలా ఇచ్చారు, 18 బాక్సెస్ ఉన్నాయని. ఇక్కడ 18 - 8 = 10 అని ఇచ్చారు. అంటే 8 బాక్సెస్కి కలర్స్ వేశారు. 18 బాక్సెస్లో 8కి కలర్ వేశారు. ఇంకా ఎన్నిటికి కలర్స్ వేయలేదు అంటే 18 - 8 చేస్తే 10 వస్తుంది. 10 బాక్సెస్కి కలర్స్ వేయలేదు. ఇది సబ్స్ట్రాక్షన్ది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే కలర్ ది అప్రోప్రియేట్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ టు ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ సమ్స్ అండ్ డిఫరెన్సెస్. ఇక్కడ ఇచ్చిన విధంగా కొన్ని సబ్స్ట్రాక్షన్ ఇచ్చారు, కొన్ని అడిషన్ ఇచ్చారు. ఇచ్చిన వాటికి సంబంధించిన బాక్సెస్లో ఎన్నిటికి కలర్స్ వేయాలి, ఎన్నిటికి వేయకూడదు అనేది మీరు డిసైడ్ చేయాలి. 15 - 8 = అన్నారు. అంటే ఇక్కడ టోటల్ 15 బాక్సెస్ ఉన్నాయి. 15 - 8 అంటే ఈ విధంగా అనమాట. సబ్స్ట్రాక్షన్ డయాగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. సో 15 - 8 అంటే ఈ 15 బాక్సెస్లో 8 బాక్సెస్కి మీరు కలర్స్ వేయాలి. రిమైనింగ్ ఎన్ని ఉంటాయో అది ఇక్కడ రాయాలి. అదేవిధంగా ఇది. నెక్స్ట్ ఇది 8 + 2 అంటే ఇక్కడ టోటల్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయో చూడండి. 8 + 2 అంటే ఎన్నిటికి కలర్స్ వేయాలి, ఎన్నిటికి వేయకూడదు అనేది అడిషన్ ఇక్కడ తీసుకోవాలి మీరు. ప్లస్ అంటే అడిషన్కి సంబంధించిన డయాగ్రామ్ ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మీరు ఆ ఎగ్జాంపుల్ తీసుకొని 8 + 2 ఎన్నిటికి కలర్స్ వేయాలి, నెక్స్ట్ అడిషన్ చేస్తే ఎంత వస్తుందో, ఎన్ని బాక్సెస్ ఉన్నాయో రాయాలి. సో ఇది 7th పేజ్.